హలో అండి. రాయపూర్ నుంచి ఆంధ్రాకైతే వచ్చామన్నమాట. మాకు తిరుపతి ట్రిప్ ఒకటి ఉంది. రోజైతే నైటే నాకు అరటికాయ కూర ఇష్టం అని చెప్పేసి చెట్టున అరటికాయలు కాస్తే మా అత్తయ్య గారు అవి కొయ్యకుండా అలాగే ఉంచారనమాట. మేము వస్తామని చెప్పేసి ఆ అరటికాయలు కూర అయితే రాగానే వండేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మేము తిరుపతికి బయలుదేరిపోయామన్నమాట. ఇది చూడండి మా ఇంటి దగ్గర నుంచి వెళ్లే రూట్ లో ఇది పెద్ద కాలువ అనమాట. మా ఇంటి ఎదురుగుండా ఒక చిన్న కాలువ ఉంటది, దీన్నేమో పెద్ద కాలువ అంటారు. రోడ్ అంతా కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుంటది, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ చూస్తుంటే. ఇది వచ్చి పాలకొల్లు బ్రిడ్జ్ అనమాట. మేము తిరుపతి వెళ్లే దారిలో ఇంకా మధ్యలో అయితే భోజనానికి అయితే ఆగాము. ఎక్కడంటే నెల్లూరు దగ్గర ఆగామన్నమాట. అక్కడ భోజనాలు అయితే సూపర్ గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ భోజనం చేసేసి స్టార్ట్ అయిపోయాము. మేము మా ఫ్యామిలీ అంతా కూడా బయలుదేరాం అనమాట, మా అత్తయ్య గారితో సహా. ఇంకా తిరుపతికి అయితే దగ్గరికి వచ్చేసాం అనమాట. మేమైతే యాక్చువల్ గా టికెట్స్ తీసుకోకుండా చాలా ధైర్యంగా వెళ్ళిపోయాము. ఎలా వెళ్ళాము ఏంటన్నది వీడియోలో చెప్తాను. ఇంకా తిరుపతి కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెక్కింగ్ చేస్తారు కదా. మేము ఫస్ట్ కొండపైకి వచ్చేసి మళ్ళీ దిగి మళ్ళీ 2 సార్లు మళ్ళీ పైకి వెళ్లాల్సి వచ్చిందనమాట. ఏంటన్నది నేను క్లియర్ గా చెప్తాను, వీడియోనైతే చూడండి. కంపల్సరీ తిరుపతి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ముందుగానే ఆన్లైన్ లో కానీ టికెట్స్ తీసేసుకోవడం, లేకపోతే ఎవరి ద్వారా తీయించుకోవడం టికెట్స్ అలా చేయడం మంచిది అనమాట. అక్కడికి వెళ్ళాకంటే కష్టమే. ఇక్కడ చూస్తుంటే ఈ క్లైమేట్ అసలు ఎంత బాగుందో. అసలు కొండపైకి వెళ్తూ ఉంటుంటే అసలు గోవింద నామాలు, అలాగే గోవింద గోవింద ఈ పాట కూడా మనకి చక్కగా అక్కడ రాసి పెట్టారనమాట. నేనైతే కారులో కూర్చొని చదువుతూ వచ్చాను. కొండపైకి వచ్చేసాం అనమాట. చూడండి కొండపైన అసలు నిజంగా భూలోకంలో ఒక స్వర్గం అని చెప్పొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అక్కడ దిగగానే. ఇక్కడ చూడండి అసలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారండి. నిజంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు చాలా నీట్ గా. ఇంకా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ మాకు టికెట్స్ లేవు కాబట్టి రూమ్స్ లేవు. టికెట్స్ కావాలని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ కొండ కిందకి వచ్చేసి తర్వాత ఇక్కడైతే తిరుపతిలో ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా రూమ్ అయితే బాగుంది. ఇక్కడ మొత్తం కబోర్డ్స్ అలా టీవీ అన్ని ఉన్నాయన్నమాట. 2 కబోర్డ్స్ అవి ఇచ్చారు బట్టలు అవి పెట్టుకోవడానికి. మనం ఏమి ఇందులో పెట్టలేదు అనుకోండి, బ్యాగ్స్ తో సహా అలాగే ఉంచేసాము. ఇంకైతే తిరుపతి వెళ్లే ముందు మేము అంటే ధైర్యంగా వెళ్ళిపోయాము. ఎలాగోలాగా అంటే అక్కడే తీసేసుకోవచ్చు టికెట్స్, కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసేసుకోవచ్చు అలా అన్నట్టుగా వెళ్ళిపోయాం. కానీ అక్కడికి మనం ఎంత రేటు పెట్టినా మనకు 10,000 పెట్టినాక టికెట్ ఇచ్చి కూడా ఎవరు లేరు. మనం ముందుగా బుక్ చేసుకొని ఖచ్చితంగా వెళ్లాల్సిందే అనమాట. సో దానివల్ల మేము ఇంకా కొండపై నుంచి మళ్ళీ కిందకి రిటర్న్ రావాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళడానికి మా వారి ఫ్రెండ్ ఒక ఆయన హెల్ప్ చేశారనమాట. వాళ్ళు తిరుపతిలో ఉంటారు, అంటే అక్కడే పనిచేస్తారు అనుకుంటా. వాళ్ళ ద్వారా మాకు మళ్ళీ టికెట్స్ అయితే దొరికాయి. ఎలా దొరికాయి ఏంటన్నది కూడా చెప్తాను. ఇక్కడైతే హోటల్లో దిగాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడైతే టిఫిన్ కాంప్లిమెంటరీ లాగా టిఫిన్ అయితే ఫ్రీగానే ఇస్తారనమాట. చక్కగా టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. పొద్దున్నే వేడిగా స్పెషల్ గా టిఫిన్స్ అయితే ఒక్కొక్క 2 ఇడ్లీలు తీసుకున్న 3 రకాల చట్నీలు, అలాగే దోశ, పూరి, ఇంకా పులిహార ఇలాంటి రెసిపీస్ చాలా బాగున్నాయి. అన్ని రకాల రెసిపీస్ పెట్టారు వీళ్ళు. మేము తిన్నది అయితే ఓన్లీ ఇడ్లీ అనమాట. ఇంక ఇలా కూర్చొని ఇక్కడ చూస్తూ ఉంటుంటే పువ్వులు ఆవిడ అలా వెళ్తూ ఉందనమాట. పువ్వులు అంట. సరే అని చెప్పేసి నేనైతే మాకు రాయపూర్లో ఇంకా మల్లెపూలు ఇవి దొరకవు అనమాట. ఇలా పెద్ద పెద్ద మాలలు పెట్టుకుని అక్కడ ఎవరో కూడా పెట్టుకోరండి. ఎందుకు పెట్టుకోరు ఏంటన్నది రీజన్ నాకు సరిగ్గా తెలియదు. కానీ ఇక్కడైతే పువ్వులు తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఈ లోపల అయితే టిఫిన్ రెడీ అయింది. మేము కిందకు వచ్చేసరికి టిఫిన్ అయితే రెడీ అవ్వలేదు అనమాట. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయింది. తిన్నాం అనమాట. ఇడ్లీలు చట్నీలు అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు మాకు టికెట్స్ తీసారని చెప్పాను కదా, ఒక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హోమం టికెట్స్ అనమాట. హోమంలో కూర్చొని ఆ టికెట్స్ మళ్ళీ ఇక్కడ మనం ప్రింట్ చేయించుకుని వెళ్ళాలన్నమాట. ఆ టికెట్స్ ద్వారా మేము కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి దర్శనం అయితే దొరుకుతుంది అనమాట. వాళ్ళైతే మాకు హోమం టికెట్స్ ద్వారా పంపించారనమాట. ఇంకా హోమంలో అయితే పొద్దున్నే 9 కల్లా కూర్చోవాలంట. 8 కల్లా కూర్చోవాలంటే మేము 8 కల్లా మేము అక్కడికి వెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది హోమంలో కూర్చొని అక్కడ పూజ చేస్తుంటే అక్కడ కూర్చోవడం చాలా బాగా అనిపించింది. హోమం అంటే మనం అంత ఈజీగా వెళ్ళి కూర్చొని అంత దూరం వెళ్ళి చేయించుకోవడం అన్నది కూడా కష్టమే కదా. లక్కీగా మాకు హోమం కూడా దర్శనం కూడా దక్కిందనమాట. అంటే ఇది వచ్చేసి తిరుపతి కొండ కింద అనమాట.
ఇక్కడ ఈ హోమం అయిపోయిన తర్వాత మాకు టికెట్స్ కి మా ఆధార్ కార్డులు ఇవన్నీ ఉంటాయి కదా అందరివి, ఆ టికెట్స్ కి మాకు అదే పైన దర్శనానికి కూడా టికెట్ వెళ్ళే ప్రింట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే హోమం జరుగుతుంది, ఇంకా అందరం కూడా కూర్చున్నాం అనమాట. చాలా జనం అండి నిజంగా. మేము వెళ్ళిందేమో ఫ్రైడే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మేము నెక్స్ట్ దర్శనం రోజు వచ్చేసి సాటర్డే అనమాట. శనివారం అంటే ఎంత జనం ఉన్నారో, అమ్మో శనివారం అస్సలు వెళ్ళకూడదండి. అసలు ఎంత జనం అంటే చెప్పలేను, తోసుకుని వెళ్ళిపోతున్నారు. మాకు అంత కష్టపడి టికెట్స్ దొరికినా కూడా మాకు శ్రీవారి దర్శనం వచ్చేసి కొన్ని సెకండ్స్ కూడా కాదండి, అంతే కొన్ని సెకండ్స్ అంత అలా తోసేస్తున్నారు, అక్కడ ఉంచట్లేదు. చాలా దూరం నుంచి అయినా నాకు దర్శనం అయితే దొరికింది, కానీ చాలా తక్కువ టైం అనమాట, చాలా తక్కువ టైము. ఇంకా ఇక్కడ వచ్చేసి హోమం అయిపోయిన తర్వాత టికెట్స్ అన్ని ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం పంచుతున్నారు అనమాట. హోమం దగ్గర పెట్టిన ప్రసాదం పులిహార. నిజంగా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఆ రుచి ఏంటో తెలియదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇక్కడ కూర్చొని నేనైతే ప్రసాదం తినేసి మళ్ళీ కొండపైకి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చేసాము కొండపైకి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్కింగ్ ఉంటది కదా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి అక్కడ చెక్కింగ్ చేయాల్సిందే. ఇంకా చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మొక్కు శశాంక్ వచ్చేసి ఇలా మొక్కు ఇచ్చేసాం హెయిర్. అలాగే మేము కూడా 3 కత్తెరలు ఇచ్చామన్నమాట. నేను, మా అత్తయ్య గారు, మా విజ్జు, మేము ముగ్గురం కూడా ఇచ్చాము. ఇంకా ఇచ్చిన తర్వాత ఇంకా స్నానాలు చేసేసి రెడీ అయ్యి భోజనాలకు వెళ్ళి, అక్కడ ఫ్రీ భోజనాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళామన్నమాట. భోజనాల దగ్గర మాత్రం ఈజీగానే అయిపోయింది. ఇంకా అక్కడైతే కూర్చుని అయితే భోజనం చేసేసాము. భోజనం చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మేము దర్శనానికి లైన్ లో 5 నుంచి ఉంటే మేము బయటకు వచ్చింది 9:30కి వచ్చాము అనమాట. 5.5 hours అలా లైన్ లో నుంచొని ఉన్నాము. కానీ ఫైనల్లీ మాకు దర్శనం అయితే దొరికింది అనమాట. ఇదేనండి ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.